మీ ఆహారం సరిగ్గా లేకపోవటం వల్ల అందరికీ ఏదో ఒక రోగం ఉంది. అది బీపీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ట్రైగ్లిసరైడ్స్ కావచ్చు, ఊబకాయం కావచ్చు, నిద్ర రాకపోవటం. సార్ నాకు నిద్ర రావట్లేదు, ట్యాబ్లెట్ తీసుకో. నిద్ర ఎందుకు రావట్లేదంటే అందరికీ ముఖ్యంగా ఈ వెలుతురు ఎక్కువై నిద్ర రావట్లేదు. రాత్రి దేవుడిచ్చింది చీకట్లో అందరూ పడుకోవాలి. చీకట్లో పడుకుంటే మీకు నిజమైన నిద్రకు మూలమైన అద్భుతమైన జీవ రసాయనిక రసాలు మీ మెదడులో సోరినప్పుడు నిజమైన నిద్ర వస్తుంది. ఆ నిజమైన నిద్రకు ట్రిగ్గరు చీకటి. ఆ చీకటిని మనం పారదోలుతున్నాము. రాత్రి లైట్ ఉందని వేసుకొని డ్యాన్సులు చేస్తున్నాము. పగలు నిద్రపోతే సరిగ్గా నిద్ర వచ్చినా నిజమైన నిద్రలో మీకేం జరుగుతుందంటే మీ దేహంలో రోగ నిరోధక శక్తి ఉత్పాదనం అవుతుంది. అంటే మీరు అందరూ నిద్రపోతున్నారు కానీ నిజమైన నిద్ర లేదు. ఎందుకంటే మీరు కాఫీలు తాగుతున్నారు, టీలు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, ఆల్కహాల్ తాగుతున్నారు, తంబాకు నోట్లో వేసుకుంటున్నారు. ఇవన్నీ దుశ్చటాలు మానవ జాతికి తరతరాలుగా ఈ కంపెనీలు అందజేస్తున్న ఏమిటి ఇది ప్లేట్. ఇంత రాగి పలకం మట్టి కుండలో 20 లీటర్ల కిండలో పెడితే ఆ 20 లీటర్లు రాత్రికి రాత్రి మీకు శుద్ధమైపోయి స్ట్రక్చర్డ్ వాటర్ తయారవుతుంది. ఇలా అందులో ఉన్న వైరాణువులు, బ్యాక్టీరియాలు, కల్మషాలు అన్నీ ప్లేట్ మీదకి వచ్చేస్తాయి. నిజంగా మీరు వైరాణుల నుంచి దూరం ఉండాలంటే రాగి ఫలకము సృజించిన నీళ్లు తప్ప ఇంక ఏ నీళ్లు మీకు అవసరం లేదు, ఏ టెక్నాలజీ అవసరం లేదు. మీరు ఆర్ఓ వాటర్ తీసుకొచ్చినా చివరకు మట్టి కుండలో వేసి ప్లేట్ పెట్టండి, శుద్ధమవుతుంది. ఆ నానో పార్టికల్స్, ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అన్నిటినీ ఇది పీల్చుకునేస్తుంది. అర్థమవుతుందా? అంటే మీరు చేయాల్సింది ఇంతే. అంటే రేపు నుంచి మీరు రాగి ఫలకము, రాగి బిందె, డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే రాగి బిందెలు కొనుక్కోండి. 5,000 10,000 అవుతుంది. ఇది 200 రూపాయలు చాలు. మట్టి కుండలో 20 లీటర్ల మట్టి కుండలో వేస్తే చాలు, అద్భుతమైన నీళ్లు తయారవుతాయి. ఆ నీళ్లతో వంటలు వండుకోండి, ఆ నీళ్లతో తాగండి, ఆ నీళ్లతో స్నానం చేయండి. మీకు అద్భుతమైన ఆరోగ్యం 3 వారాల్లోనే తేడా కనిపిస్తుంది. ఈ ప్లాస్టిక్ పాలు తాగనే వద్దండి. పాలు మనకు అవసరం లేదు. అయ్యో పాలు పర్వాలేదు, కాఫీ టీలు ఎట్లా ఆపు చేసేది? ఆ కాఫీ పడకుంటే గాడినే మొదలు కాదు పొద్దున లేస్తే. ఎలాగయ్యా బాబు, కాఫీని ఆపమంటున్నావు పోయి, టీని ఆపమంటున్నావు పోయి, ఎట్లా ఆపేది? ఆపాలనుకున్నా ఆపలేము. టైం అయితే చాలు కాఫీ కాఫీ కాఫీ. కెఫీన్, ఈ ఆల్కలాయిడ్, నికోటిన్ సిగరెట్టులో, మార్ఫిన్ ఈ డ్రగ్స్లో, చాక్లెట్లో థియోబ్రోమిన్, ఈ ఆల్కలాయిడ్స్ మిమ్మల్ని కావాలి 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 అని మిమ్మల్ని నిర్వీర్యులని, నిస్తేజులను చేస్తుంది. కాఫీకి మీరు గులాములై పొద్దున్న లేస్తే కాఫీ లేకుంటే ఎవరి చుట్టూ చూడరు, మాట్లాడరు. ఎవరైనా మాట్లాడితే విసుగుతో అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆ కాఫీ పడాలి మీకు. ఇలాంటి దుశ్చటాల నుంచి దూరం ఊరికే చెప్పి కాఫీ తాగొద్దని చెప్పి వెళ్ళిపోతే సరిపోయిందా? ఎలా దూరం చేసుకోవాలి ఈ చటాన్ని అని చెప్పు. కానుగ ఆకు కషాయం తాగండి, చమురు ఆకు కషాయం తాగండి, తిప్పతీగ ఆకు కషాయం తాగండి. 6 వారాల్లో మీకు కాఫీ అవసరం లేదు అనిపిస్తుంది. 6 నెలల్లో డ్రింక్స్ అవసరం లేదు అనిపిస్తుంది. 3 నెలల్లో సిగరెట్ను దూరం చేయొచ్చు. కానుగ ఆకు, నేను ఉత్తర కర్ణాటకలో ఇలాగే ప్రయాణం 4-5 రోజులు చేసేవాడిని, 100 కిలోమీటర్లు. ఆ డ్రైవరు ప్రతిసారి అలా నిలిపేది, నోట్లో పెట్టుకునేవాడు తంబాకు. 2 రోజులు చూసిన తర్వాత చివరికి కారు ఆపించి అక్కడ కానుగ చెట్టు అదే ఉంటుంది, రోడ్డు మీద ఉండేది. నాకెందుకు అండి, తీసుకురా బాబు అని చెప్పి ఆ కానుగాకును తెప్పించి కడిగేసి నీళ్ళతో, తామ్రద పాత్ర నా దగ్గర ఎప్పుడు చెంబు ఉంటుంది ప్రయాణం చేసినప్పుడు, ఆ నీళ్ళతో కడిగి ఆ తంబాకు బదులు కానుగాకు నోట్లో పెట్టాను. 2 సార్లు చేస్తే 3వసారి వాడు తంబాకు బదులు కానుగాకు పెట్టుకుని ఆ రసాన్ని పీలుస్తూ 6 రోజుల్లో తంబాకు నుంచి అప్పుడే వాడికి నోట్లో క్యాన్సర్ వచ్చింది.
6 వారాల్లో ఆ గాయం బాగైపోయింది. అంటే ఆ కానుగ ఆకు కషాయంలో ఇలాంటి దుశ్చటాల్ని దూరం చేసే గుణం ఉంది. అదే రీతి చమురు ఆకు, అదే రీతి తిప్పతీగ ఆకు. సో ఒక వారం కానుగ కషాయం, ఒక వారం తిప్పతీగ కషాయం, ఒక వారం చమురు ఆకు కషాయం మీరు వరుసగా క్రమం తప్పకుండా 9 వారాలు తాగితే పడిగడుపున కాఫీలు అందరూ ఏం చేస్తారు, టిఫిన్ బాగా లాగించి కాఫీ తాగుతారు. ఇప్పుడు మీరు లాగించే ముందు కషాయం తాగండి. ఎందుకంటే మొత్తం మీ పచననాళంలో అక్కడికక్కడ పీల్చుకొని మీ రక్తంలోకి ఈ అద్భుతమైన పరమాణువులు వెళ్ళి మీ నరాల దౌర్బల్యాన్ని, ఆ నిస్తేజాన్ని, నిర్వీర్యాన్ని మీ దేహం నుంచి దూరం చేయాలంటే ఇంత సింపుల్గా ఉంది సొల్యూషన్. కానీ మీరు ఈ దూరం కావాలి అనేది మీ మనసులోకి రావాలి. ఆ దూరం చేసుకోవాలి అనుకుంటే చాలు, దేవుడు ప్రకృతిలో అద్భుతమైన పదార్థాలను ఇచ్చాడు. మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుతమైన కానుగ చెట్టు మన దేశంలో ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది. చమురు చెట్టు గింజలు పడేస్తే మీరు చూడకుండానే చమురు చెట్లు పెరుగుతాయి. ఎవరు ఏమీ చేయాల్సిన పని లేదు, ఒక్క పైసా ఖర్చు లేదు. తిప్పతీగ తెలుసా మీకు అది ఎలా పెరుగుతుందో? అమృతబల్లి అంటారు దాన్ని. అంటే మీరు అది వద్దు చీ అని పారేసి చించి పడేసి పైన ఆ గోడ మీద కట్టేయండి. ఆ గోడ మీద కట్టండి. 3 వారాల తర్వాత చూడండి, ఇలాంటి భయంకరమైన కాంక్రీట్ ఉన్న రూములో కట్టినా కానీ మీరు ఏమీ చేయకుంటే 3 వారాల్లో అది వేరు వదిలి మెల్లిగా వెళ్ళి మన్నును గర్తించి అక్కడ ఆకు మొదలు పెడుతుంది. అంటే మీరు చంపినా చచ్చింది అనుకున్నా 3 వారాల్లో మళ్ళా జీవాన్ని వస్తుంది. అందుకే దాన్ని అమృత బల్లి అంటారు సంస్కృతంలో. అదే తిప్పతీగ, అది మీకు అమృతంలాగా పనిచేస్తుంది అన్నమాట. ఆ ఆకు కషాయం అమృత బల్లి. ఈ ఆకుల కషాయాలు మీ దేహంలో నవచైతన్యాన్ని పుట్టిస్తాయి. అలాంటి కోవకు చెందిందే పునర్నవ అని ఇంకొక ఆకు ఉంది. అది తెల్ల గలిజేరు, అటుకు మామిడి ఆకు, ఎర్ర గలిజేరు అని మన వాళ్ళు వైపు ప్రాంతాల్లో పిలుస్తారు. ఆ ఆకు కషాయం తాగితే మీ కిడ్నీలో డయాలసిస్కి వెళ్ళిపోతున్నారు కదా, క్రియాటినిన్లు ఎక్కువయ్యే వాళ్ళందరినీ వరుసగా మళ్ళా క్రియాటినిన్ 1కి తీసుకురావచ్చేదానికి ఈ పునర్నవ కషాయం, కొత్తిమీర కషాయం, రణపాల ఆకు కషాయం మీరు 3 వారాలు 9 రౌండ్లు చేస్తే క్రియాటినిన్ 8, 9 రేపు డయాలసిస్కి పోవాలి అని వచ్చిన వాళ్ళు 100 మంది 1000 మంది నా యూట్యూబ్ లెక్చర్స్ విని క్రియాటినిన్ మళ్ళా 1కి వచ్చింది సార్ నాకు 6 నెలల్లో, అరికలు సామలు తిన్నాము, ఈ కషాయాలు తాగాము అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటే అప్పుడప్పుడు నాకు తలకు కొద్దిగా వెర్రెక్కుతుంది. అబ్బో ఇంత మంచి పనులు చేస్తున్నానా అని. నేనేమీ చేయట్లేదురా పిచ్చోడా, అవి చేసేది ఆ తీగలు, ఆ కషాయాలు, ఆ అరికలు, ఆ సామెలు, వీటన్నిటినీ పుట్టించింది ఆ భగవంతుడు. అద్భుతమైన పదార్థాల్ని ఆయా దేశాల్లో ఆయా జాగాల్లో ఆ నీళ్లకు ఆ మన్నిన రచనకు తగినంత అద్భుతమైన వైవిధ్యమైన పదార్థాల్ని అలా విచ్చలవిడిగా పెంచుతున్నాడు. ఎవరి కోసం? నీ కోసం, నీ చుట్టూ ఉన్న జంతుజాలం కోసం. ఈ అద్భుతమైన చెట్లు తీగలు వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉన్నాయి, పచ్చతనాన్ని కాపాడుకుంటున్నాయి. ఈ జీవజాలానికి ఆహారమే కాదు, ఆరోగ్యం తప్పిపోతే అనారోగ్యం వస్తే దాని నుంచి బయటపడడానికి కావలసిన వేల శతకోటి రూపాల్లో మందుల్ని తయారు చేసుకుంటూ, అది సింహం కావచ్చు, పులి కావచ్చు, ఎలుక కావచ్చు, లేకపోతే పాము, విషం అనుకునే ఆ పాము కూడాను కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చే అద్భుతమైన ఈ చెట్ల సంపదని మనం కసిగా పని కట్టుకొని, నా దగ్గర టెక్నాలజీ ఉంది, ఒక్కరోజు రాత్రే నేను 1000 ఎకరాల అడవుల్ని నాశనం చేయగలను అని చెప్పి నాశనం చేసి అందులో సోయాబీన్ మొక్కను పెంచి దానికి తోడు మొక్కజొన్నను పెంచి రెండింటినీ కలిపి రసాయనిక ప్రచోదక పదార్థాలని మేళవించి పశుగ్రాసం తయారు చేసి 2 నెలల్లో 2 కేజీలు కోళ్ళ మీద మాంసం పడేస్తాను,
అది 2 సంవత్సరాలు ఆగటం ఎందుకు? 3 సంవత్సరాలు 300 కేజీలు పడే పంది మీద 3 నెలల్లోనే 300 కేజీలు వచ్చేట్లు చేస్తాను, నేను బయోటెక్నాలజీ సైంటిస్ట్ని అని చెప్పి 3 నెలల్లో 300 కేజీ మాంసం తయారు చేసే పందుల్ని, 6 నెలల్లో 600 కేజీలని మై మీద మనిషి దేహం మీద వేసుకునే ఆవుల్ని సృష్టిస్తే అందులో ఎముకలు పెరగక మాంసం ఎక్కువ అవుతూ ఉంటే ఎముకల మధ్య పెరగకుండా ఆ దేహంలో రోగాలకు పుట్టైన వైరస్సులు చోటు చేసుకుని మ్యాడ్ కౌ డిసీజు, స్వైన్ ఫ్లూ, H5N1 కోడి జ్వరము, పక్షి జ్వరం అని వస్తుంటే అవన్నీ మాకేం సంబంధం లేదు. మ్యాచ్ ద ఫాలోయింగ్: స్వైన్ ఫ్లూ పంది, బర్డ్ ఫ్లూ కోడి, మ్యాడ్ కౌ డిసీజ్ కవ్వు. ఇది చిన్న 1వ తరగతి పిల్లోడికి చెప్తే మ్యాచ్ చేస్తాడు. కానీ మాకేమీ తెలియదు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలియదు. H5N1, ఓ దాన్ని చంపేయండి. ఓ డెంగ్యూ, దోమలను చంపేయండి. నీఫా, గబిలాలను చంపేయండి. రోగం ఎవరికి రా వస్తుండేది? మిమ్మల్ని చంపేద్దామా? సో చంపటంలోనే ఉంది మానవ జాతి. తాను చస్తున్నానని గుర్తించలేకలేని దీనస్థితిలో మానవ జాతి ఉంది. నీకొచ్చింది రోగం, నీ రోగ నిరోధక శక్తి లేచిపోయింది ఈ గడిచిన 40 సంవత్సరాల్లో అని ఏ విజ్ఞాని మీకు చెప్పట్లేదు. రండి, గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, వేప, కానుగ, రావి, ఈ 7 కషాయాలని వరుస క్రమంలో 3 రోజులు లేకపోతే 4 రోజులు తాగండి. 28 రోజులు తాగితే వచ్చే 2 సంవత్సరాలు మీకు డెంగ్యూ లేదు, పంగు లేదు, మలేరియా లేదు, ఏమీ లేదు. నీపా, జుంకా, ఫుంకా, ఇంకా రోగాల పేర్లు పెట్టుకోండి. మీ రోగ నిరోధక శక్తి 28 రోజుల్లో మీ దేహంలో వచ్చి కూర్చుంటే మీరు చికెన్ గున్యా హాస్పిటల్కి వెళ్ళండి, రోగులు వేల మంది ఉన్నది, మీకు చికెన్ గున్యా రాదు. డెంగ్యూ ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి, మీకు డెంగ్యూ రాదు. స్వైన్ ఫ్లూ ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి, స్వైన్ ఫ్లూ రాదు. గ్యారంటీ. నాది కాదు, తిప్పతీగది, వేప ఆకుది, బిల్వమాకుది, రావి ఆకుది. రావి చెట్టు మీరు కషాయం తాగాల్సిన పని లేదురా వెధవల్లారా. రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేయండి, మీ మానసిక రోగాలు కూడా బాగైపోతాయని పురాణాల్లో ఎప్పుడో రాసి పడేశారు. లేదు మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవాలని దేవాలయాల్లో ఉన్న రావి చెట్లను కూడా కట్ చేసి కళ్యాణ మంటపాలు కట్టుకొని బిజినెస్లు చేస్తూ కూర్చుంటున్నాం. రావి చెట్టు అంటే ఎంత అద్భుతమైన అశ్వత్థమర. ఆ రావి చెట్టు, వేప చెట్టు దగ్గర ఉంటే దాని చుట్టూ మీరు 7 ప్రదక్షిణాలు చేస్తే మీ అసమతులనం నాశనం అయిపోతుంది. సో పీసీఓడి ప్రాబ్లము, గర్భకోశ ప్రాబ్లము, స్తనాల్లో ప్రాబ్లము, వీర్యకణాలు లేదు అంటే వెళ్ళండి, ఆ రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణాలు చేయండి. 48 రోజుల్లో మీకు సమతులనం వస్తుంది, పీరియడ్స్ సరిపోతాయి, పిల్లలు పుట్టుకుంటే పిల్లలు పుడతారు. 100 మందికి చెప్పాము, 100 మందికి పిల్లలు పుడుతున్నారు. నిన్న వస్తుంటే 30 సంవత్సరాలు వయస్సు ఆవిడకి, లేని చోటు లేదు, పోని చోటు లేదు, మిస్క్యారేజ్ మీద మిస్క్యారేజ్ 9 సార్లు అయితే అమెరికాకు వెళ్ళి IVF చేసుకొని వచ్చారు, డబ్బులు ఎక్కువ ఉన్నాయని. ఆ పాప కూడా మిస్క్యారేజ్ అయిపోతే చివరికి ఏమీ చేయలేక దిక్కు తోచక ఉంటే నా లెక్చర్ విని నిజంగా వాళ్ళు రావి చెట్టును వెతుక్కొని కషాయం తాగి దాని చుట్టూ ప్రదక్షిణం చేశాము, మాకు ఇప్పుడు పిల్లోడు పుట్టాడని నిన్ననే ఫోన్ చేశారు. ఇది సైన్సు, IVF సైన్స్ కాదు. ఎందుకంటే కృత్రిమంగా వీర్యకణాల్ని ఎవరిదో ఎక్కడి నుంచో తెచ్చి ఈటేదు వాటేదు అని చేస్తే మీకు వచ్చిన రేషియో 2%. అంటే 100 ఎక్స్పెరిమెంట్లు చేస్తే 3కి అవుతుందంట. అది ఒక సైన్సా? పుట్టగొడుగుల్లాగా IVF సెంటర్లు మన ఊర్లలో వస్తున్నాయంటే ఏమిటి? యూ కెనాట్ ఈవెన్ హ్యావ్ సెక్స్ ప్రాపర్లీ అని.